క్రీస్తునందు కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గతించిన ప్రభువు దినం నుంచి ఈ ప్రభువు దినం వరకు మనల్ని దేవుడు కాచి కాపాడి మన యొక్క జీవితంలో మరొక నూతనమైనటువంటి ఈ రోజును మనం అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి ప్రియులారా. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన లేఖన భాగాల్ని మనము నేర్చుకుందాం ప్రియులారా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కనుక అతడు కుష్ఠరోగి. చూసినట్టయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నయమాను అన్నటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఈ సైన్యాధిపతి ఎవరు? సిరియా దేశానికి, సిరియా యొక్క రాజుగా ఉన్నటువంటి అన్య రాజు అయినటువంటి ఆ రాజుకు దగ్గర సైన్యాన్ని నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతాయో, ఎక్కడైతే శత్రువులు రాజ్యం మీదకి వస్తూ ఉంటారో, ఆ రాజ్యం మీదకి వచ్చినప్పుడు సైనికుల్ని సిద్ధం చేసి ఎదుర్కొనేవాడిని ఏమంటారంటే సైన్యాధిపతి అని మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి ఈ నయమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ నయమానుకి ఏమున్నదంట? కుష్ఠరోగి అనేది ఒకటి ఉన్నది ప్రియులారా. అంటే ఒక జబ్బు, నయంగానేటువంటి జబ్బు కుష్ఠరోగి. శరీరంలో ఉన్నటువంటి ఏ జబ్బు అయినా నయమవుతుంది, కానీ ప్రియులారా కుష్టు అనే జబ్బు ఎప్పటికీ కూడా నయముగానటువంటి జబ్బుగా మనము చూడగలము. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు కూడా ఆనాడు ఎలాగైతే కుష్ఠరోగం ఉండదో నేటికి కూడా అలాగనే అక్కడక్కడ ఉన్నట్టుగా మనము చూడగలం ప్రియులారా. అయితే ఈ యొక్క కుష్ఠరోగులు ఉన్నటువంటి చోట ఏం చేస్తారంటే, ఊరికి బయట ఒక గుహలల్లో లేకపోతే కొండలల్లో ఇట్టి ప్రాంతాలలో కుష్ఠరోగులు నివసించేవారిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనము చదువుకున్నట్టయితే చూడండి, ఆయన ఎలాంటి వాడంట? అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండను, కానీ అతడు కుష్ఠరోగి. అంటే తన యజమాను అయినటువంటి రాజుకు మంచి దయగలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అతని చేత దేవుని యొక్క దయ కూడా నయమాను మీద ఉన్నట్టుగా ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ శరీరం అనేది, అవయవాలు అనేవి సరిగా లేకపోతే చూసేవారికి కానీ మనం ఎలాగో కనిపిస్తాం ప్రియులారా. ఎందుకంటే అనేక మంది ఈనాడు ఉన్నటువంటి లోకాలలో ఇతను కుష్ఠరోగి, లేకపోతే ఇతను కుంటివాడు, ఇతను గుడ్డివాడు అని చెప్పేసి ఎగతాళిగా హీనంగా చూసే రోజులుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ సైన్యాధిపతి అయినటువంటి యొక్క నయమానికి భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చి ఉన్నది ప్రియులారా. అప్పుడు చూడండి, కింద వచనములో సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండని. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచున్నాడు. అంటే ఆనాడు ఉన్నటువంటి రాజ్య పరిపాలనలో సిరియా రాజు ఒక పక్క ఉంటే ఇశ్రాయేలు యొక్క రాజు మరొక పక్క ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడ దొరికినటువంటి వారిని అక్కడ దాసులుగా అన్య దేశంలోని రాజులు తీసుకుని వచ్చారు ప్రియులారా. అలాగనే యొక్క సిరియా రాజు కూడా
ఏం చేశాడంటే యొక్క సైన్యాధిపతి ఇశ్రాయేలు యొక్క రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు అందులో ఒక ఇశ్రాయేలు యొక్క చిన్నదాన్ని తీసుకొని తన యొక్క భార్యకు దాసురాలుగా చేసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే రాజ్యం మీద రాజ్యము యుద్ధాలు జరుగుతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి నయమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే దాసురాలుగా తీసుకుని వచ్చినటువంటి తన భార్యకు పరిచారకులుగా ఉన్నటువంటి ఒక ఇశ్రాయేలు యొక్క చిన్నది ఆలోచన కలిగి ఉన్నది ప్రియులారా. ఎలాగంట, అందుకే కింద వచనంలో చూడండి, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనను. ఏమంటూ ఉన్నదంట, ఆ ఇశ్రాయేలు యొక్క చిన్నదాన్ని దాసులుగా తీసుకుని వస్తే ఆ దాసురాలుగా ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలు యొక్క చిన్నది నయమాను యొక్క భార్యతో చెబుతున్నటువంటి మాటలు ప్రియులారా ఏమని సెలవిస్తూ ఉన్నది, ఇదిగో నా యజమానుడైనటువంటి నయమానుకు కుష్ఠరోగం ఉన్నది. ఆ కుష్ఠరోగము ఈ ప్రపంచంలో ఏ వైద్యుడికి చూపించినా కానీ అది నయం కానటువంటి జబ్బు. ఆ కుష్ఠ అనేది పోవాలి అంటే ఇశ్రాయేలు యొక్క దేశంలో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్ళినట్టయితే అతడు శుద్ధి అవుతాడు, బాగవుతాడు అని ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక ఇశ్రాయేలు యొక్క చిన్న బిడ్డ ఆ దాసురాలు ఆ యజమానురాలతో చెబుతూ ఉన్నది ప్రియులారా. ఎలా వచ్చింది జ్ఞానము? ఆ చిన్నదానికి తమ యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించటం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల, వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మరొక ఆ భూమిని ఆకాశాన్ని నిర్మించినటువంటి ఆ దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి అని తన యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ఈ ఇశ్రాయేలు యొక్క చిన్నదంటూ ఉన్నది, నా యజమానుడైనటువంటి నయమానుకు కుష్ఠరోగం కలిగి ఉన్నది. ఈ కుష్ఠరోగం పోవాలంటే మా దేశంలో షోమ్రోన్ అనే పట్టణంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, నా యజమాని అక్కడికి తీసుకొని వెళ్ళమని ఒక యజమానురాలకి ఒక దాసురాలు చెబుతూ ఉన్నది ప్రియురాలు. అందుకని కింద వచనంలో చదువుకుంటే చూడండి, నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతన్ని తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదునని ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఈ చిన్నదాని మాటలు ఎవరున్నారు? గొప్ప బలాఢ్యుడైనటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. ఆ దేశానికే సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ నయమాను ఒక దాసురాలైనటువంటి ఇశ్రాయేలు యొక్క చిన్నది మాటలు విని ఆ సిరియా రాజుల దగ్గరకు పోయి, అయ్యా షోమ్రోను పట్టణంలో ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గరికి నేను వెళ్ళేవాటైతే, ఆ ప్రవక్త దగ్గరికి నేను వెళితే నాకున్నటువంటి ఈ కుష్టు ఈ రోగం అనేది పోతుందని చెప్పి ఈ ఇశ్రాయేలు యొక్క చిన్నది నాతో చెప్పిందని చెప్పేసి ఆ నయమాన్ అన్నప్పుడు ఆ సిరియా రాజు అంటూ ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు యొక్క రాజు అక్కడ యెహోరాము ఉన్నాడు, అక్కడికి పత్రిక రాసి యొక్క బంగారము వెండిని ఈ యొక్క బట్టలు తీసుకొని వెళ్ళండి అక్కడికి, ఇదిగో పత్రిక పూర్వకంగా నేను అక్కడికి పంపిస్తూ ఉన్నానని ఈ సిరియా రాజు ఏం చేశాడంటే పిల్లరా ఒక పత్రిక రాసి నయమానుతో ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క దేశానికి పంపించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఒక రికమెండేషన్ లెటరు, నా ద్వారా నా యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను యొక్క దేశంలోనికి వస్తూ ఉన్నాడు, నీ దేశంలో గొప్ప ప్రవక్త షోమ్రోన్లో ఉన్నాడంట, ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త నా సైన్యాధిపతిని బాగు చేయాలి అని చెప్పేసి ఒక పత్రిక ద్వారా అక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారు. అందుకనే చూడండి కింద వచ్చిన ఏ పత్రిక అది? ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా. చూసారా, గొప్ప రాజు అంటున్నటువంటి మాటలు. సిరియా రాజు ఈ పత్రిక ఎప్పుడైతే ఆ నయమానటువంటి వ్యక్తి ద్వారా ఇశ్రాయేలు యొక్క రాజుకు అందినదో
ఆ పత్రిక చదువుకోగానే ఈ యొక్క ఇశ్రాయేలు రాజు అంటూ ఉన్నాడు, ఒక వ్యక్తిని చంపుకోవటానికి, ఒక వ్యక్తిని బ్రతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పేసి ఈ ఇశ్రాయేలు యొక్క రాజు అంటూ ఉన్నాడు. ప్రియుల, నిజంగా ఒక వ్యక్తి మరణించాలన్నా, ఒక వ్యక్తి జన్మించాలన్నా, ఒక వ్యక్తి యొక్క లోకంలో ఆరోగ్యం కలిగి ఉన్న అనారోగ్యం కలిగి ఉన్నాలన్నా అది దేవుడికి తెలియకుండా ఏది కూడా జరగదన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ఈనాడు మాకు మంచి ఆహారము, మంచి ఆరోగ్యము, మంచిగా యొక్క భూమి నివసించడానికి ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అంటే మనల్ని దేవుడు తన యొక్క కృపలో నిలిపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఇశ్రాయేలు యొక్క రాజు అంటూ ఉన్నాడు, బ్రతికించడానికి, చంపడానికి నేనేమైనా దేవుణ్ణి అని చెప్పేసి ఆ యొక్క రాజు బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ నా వల్ల కాదు అని చెప్పేసి తిరిగి పత్రిక పంపిస్తే బలాఢ్యుడైనటువంటి సిరియా రాజు, గొప్ప సైన్యాధిపతి వాళ్ళకు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, ఎక్కడ తమ యొక్క దేశానికి వచ్చి తమ దేశాన్ని నాశనం చేస్తారో అనేటువంటి ఆ భయము ఇశ్రాయేలు యొక్క రాజులో ఉన్నది. ప్రియులారా, అందుకే చూడండి ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమ్మని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరే ఆలోచించుకొనుడను. చూడండి, కుష్ఠరోగాన్ని తగ్గించడానికి నేనేమన్నా దేవుణ్ణా? బాగున్నటువంటి యొక్క రాజ్యంలోనికి కలహాలు పెట్టుకోవడానికి యొక్క సిరియా రాజు ఎలా కుట్ర చేస్తూ ఉన్నాడో చూడండి. అది తనతో ఉన్నటువంటి మంత్రివర్గంతోటి, సైన్యాధిపతులతోటి ఈ ఇశ్రాయేలు రాజు అంటూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు చూడండి 8వ వచనంలో, ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానము చేసెను. చూశారా ప్రియులారా, రాజులకు సైతము రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా కుష్ఠరోగాన్ని తీసివేయగలడానికి ఒక ప్రతినిధిగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే గొప్ప ఎలీషా ప్రవక్తని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకు ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు యొక్క రాజు, నీవెందుకు విచారపడుతూ ఉన్నావు? నీవెందుకు నీ యొక్క వస్త్రములు చించుకొని బాధపడుతూ ఉన్నావు? ఇదిగో ఇశ్రాయేలు యొక్క రాజులు దేవుని యొక్క ప్రవక్త కుష్ఠరోగాన్ని తీసివేసే సమర్థుడు ఆ పరమందు ఉన్నాడు అని ఆ సిరియా రాజుకు తెలియాలంటే ఆ నయమాన్ని నా దగ్గరకు పంపించు అని చెప్పేసి ఈ ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క రాజుకు వర్తమానం పంపించాడు. ప్రియులారా, చూశారా, రాజులు చేయలేనిది ప్రియులారా, రాజు పరిపాలిస్తున్నటువంటి రాజు ఏం చేయలేనిది ఒక దేవుని యొక్క ప్రవక్త చేయగలిగి చూపించే గొప్ప పరిచర్య దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మనం క్రైస్తవులుగా క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడి ఆయన మరణ సమాధి పునరుత్థానంలో పాల్గొంటూ ఉన్నామంటే మనముని కూడా దేవుడు తన యొక్క చిత్తములో పిలుస్తూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని తన యొక్క సంఘములోనికి మనకు పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ప్రవక్త కూడా అంటూ ఉన్నాడు, షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలు యొక్క రాజ్యములో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు అని, ఆ దేవుడు యెహోవా దేవుడు అని వారు గుర్తెరగాలి అంటే వారిని నా దగ్గరకు పంపించు అని చెప్పేసి ఇశ్రాయేలు యొక్క రాజుకు యెహోరాముకు ఈ ప్రవక్త చెప్పి ఉన్నాడు. ప్రియులారా, నిజంగా మన యొక్క కుటుంబాలలో లేకపోతే మన యొక్క సంఘాలలో మనకు కష్టము నష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మొదట డాక్టర్ల దగ్గరికి, ఆ తర్వాత భూత వైద్యుల దగ్గరికి వెళ్తాం. ఎక్కడికెక్కడికో వెళ్ళినప్పటికీ మన యొక్క సమస్య, మన యొక్క బాధ పోకపోతే చివరికి ఎక్కడికి చేరుకుంటామంటే ఆయన యొక్క సన్నిధానంలోనికి మనము చేర్చుకుంటాం. ఆయన సన్నిధానంలో ఉంటాం. అయ్యా, ఇక బ్రతికినా చనిపోయినా నీవే నాకు దిక్కు, నీవు మాత్రమే దేవుడువు, నేను నీ యందు మాత్రమే విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాను, ఈ లోకంలో నాకు ఏది లేదని చెప్పేసి ఎప్పుడు మనం వస్తామంటే మనము క్షీణించి మరణ దశకు వచ్చినప్పుడు ప్రియులారా ఈ స్థితికి వచ్చేవారిగా మనం ఉంటూ ఉన్నాం. అందుకనే చూడండి ఏమంటూ ఉన్నాడు ఇంకా 9వ వచనం,
నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చూశారా ప్రియులారా, కుష్ఠరోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? గేటు బయట ఉన్నాడు ప్రియులారా. అంటే కుష్ఠరోగి ఉన్నటువంటి వ్యక్తి లోపలికి రావడానికి కూడా అర్హుడు కాదు. అందుకు ఎలీషా అంటూ ఉన్నాడు, ఇదిగో నయమాను నా దగ్గరకు వచ్చి ఉన్నాడు, తన దగ్గర ఉన్నటువంటి దూతతో చెబుతూ ఉన్నాడు, ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను తన యొక్క కుష్ఠరోగం పోవాలంటే ఇదిగో యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అక్కడ నీళ్ళల్లో స్నానం చేయమని ఆ ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రియులు, ఏంటి, ఏదన్నా మంచి ఆకుతోటి నా ఒళ్ళు బాగా చేస్తాడేమో, లేకపోతే ఒక మాయలాగా ఏమన్నా చేస్తాడేమో, లేకపోతే తన యొక్క చెయ్యి నా మీద ఆడిచ్చి నా యొక్క కుష్ఠరోగాన్ని తీసివేస్తాడేమో అని నేను అనుకునిచున్నాను. ఇతడేంటి నా దగ్గరకు రాకుండానే తన యొక్క దూతను శిష్యుణ్ణి నా దగ్గరకు పంపించి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు నువ్వు మునగమని చెబుతూ ఉన్నాడని చెప్పేసి ఒక గొప్ప కోపం కలిగింది ప్రియులార నయమానికి. ఆ 7 మార్లు యోర్దాను నది అంటే ఏంటి తెలుసా? యేసు క్రీస్తు వారు బాప్తిసం పొందినటువంటి స్థలం ప్రియులారా. యోర్దాను నది అనేది దేవుడు ఏర్పరచుకున్నటువంటి నది. అందులో అనేక మంది పాపాలు బాప్తిసం ద్వారా తీసివేయబడుతున్నటువంటి నది ప్రియులారా. 7 మార్లు అనే మాట ఎందుకన్నాడంటే ఆత్మ సంబంధంగా ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, విన్నటువంటి వాక్యాన్ని విశ్వసించాలి, ఆ తర్వాత మారు మనసు పొందాలి, ఆ తర్వాత ఒప్పుకోవాలి, ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి, ఆ తర్వాత తన సంఘంలో చేర్చబడే ఈ 7 మెట్లనే ఉన్నాయి. ఈ 7 మెట్లే ఆ యోర్దాను నదికి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. అప్పుడు నయమాను అంటూ ఉన్నాడు, చూడండి కింద వచనములో, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనడు, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటుని. ఏమనుకుంటున్నాడు నయమాను? అతడేంటి ఇలాగ చెబుతూ ఉన్నాడు, నన్ను యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మరి మునగమని ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఆ ప్రవక్త వచ్చి నా దగ్గరకు వచ్చి నాకున్నటువంటి ఈ కుష్ఠం మీద తన యొక్క చెయ్యి పెట్టి తన దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేయాలి కదా అని చెప్పేసి ఈ నయమాను కోప్పడ్డాడు ప్రియులారా. నయమాను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఒక రాజ్యంలోనికి ఉంటే ఆ రాజ్యంలో యుద్ధాలు ఉంటే ఆ యుద్ధం చేసే సైనికుడికి ఎలాంటి వాడంటే సైన్య అధ్యక్షుడు ప్రియులారా. అలాంటి అధ్యక్షుడు ఎక్కడికి వచ్చాడంట? ఒక ప్రవక్త దగ్గరకు వచ్చాడు ప్రియులారా. ఈనాడు మనము కూడా మనం ఎంతటి వారమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత బలవంతులమైనా ఆయన సన్నిధిలో ఉంటే తప్ప దీవెన రాదు ప్రియులారా. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మనం విధేయత కలిగి భయభక్తులు కలిగి దేవుని యొక్క మందిరానికి వస్తామో అప్పుడు మనము మన యొక్క కుటుంబాలు దీవించబడడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఆయన సైన్యాధ్యక్షుడు అయినప్పటికీ కూడా, ఆయన సిరియా రాజు ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యంలో నుంచి ఈ ఇశ్రాయేలు యొక్క రాజ్యం వచ్చి ఒక ప్రవక్త దగ్గర ఇంటి బయట ఉన్నాడు అంటే అది ఎంత గొప్ప ఆలోచన. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అప్పుడు ఇంకా కింద చదువుకుంటే ఏమైందో చూడండి ఒకసారి. పన్నెండవ వచనం, దమస్కు నదులైన అవనాయాను పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నీ కంటే శ్రేష్టమైనవి కావా? చూశారు పిల్లలు ఏమంటున్నాడు? ఈయన యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమని నన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడే. ఈ ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క యోర్దాను నదుల కంటే సిరియా దేశంలో ఉన్నటువంటి మా నదులు స్వచ్ఛమైనటువంటి నీరు మారాయి కాదా అని చెప్పేసి ఆయన కోప్పడుతూ ఉన్నాడు ప్రియులారా. ఏంటి, నేను వచ్చింది ఏంటికి, నన్ను తిరిగి యోర్దాను నదిలో మునగమని చెప్పటం ఏంటికని ఈ సైన్యాధిపతి ప్రవక్త మీద కోప్పడే వారిగా ఉంటూ ఉన్నారు. ఈనాడు మనం కూడా అనుకుంటాం, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళటం ఏంటి, వాక్యము వినటం ఏంటి, ఇన్ని గంటలు దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు గడపాలి అని ఈనాడు అనేక మంది కూడా దేవుని గురించినటువంటి సత్యం తెలియక రాలేకపోతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి వస్తామో
అప్పుడే మనము దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నవారిగా మనల్ని దేవుడు గుర్తుంచుకుంటాడు ప్రియులారా. ఇక్కడ నయమాను అంటూ ఉన్నాడు, సిరియా రాజ్యంలో ఉన్నటువంటి దమస్కు నదుల కంటే ఈ ఇశ్రాయేలు యొక్క దేశంలో ఉన్నటువంటి నదులు గొప్పగా పరిశుద్ధమైనవా అని చెప్పేసి ఆ నయమాను అంటూ ఉన్నాడు. అప్పుడు చూడండి, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినలా నీవు చేయకుందువా? చూసారా, తనలో ఉన్నటువంటి ఒక దాసుడు అంటూ ఉన్నాడు. ఈయన ఏమన్నాడు? నీ నదుల కంటే మా నదులు గొప్పగా ఉన్నవి, నీ నదుల కంటే మా నదులు గొప్ప శుద్ధిగా ఉన్నాయి, కాబట్టి నేను నీ నదులలోకి వచ్చి మునగటం ఎందుకు, తిరిగి నా యొక్క దమస్కు మార్గంలో వెళ్తానని తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ నయమానులో ఉన్నటువంటి ఒక దాసుడు అంటూ ఉన్నాడు, నాయన, ఆయన ఏమన్నాడు? నేనేమైనా వెండి అడిగాడా, బంగారం అడిగాడా, లేకపోతే ఏమన్నా వస్త్రాలు అడిగాడా? ఏమడగలేదు కదా. కేవలం నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమని మాత్రమే కదా నీకు చెప్పింది. ఒకవేళ నీవు అయ్యేకి అడిగితే నీవు ఇచ్చేవాడివి కాదా? ఒకసారి ఆలోచించమని ఒక దాసుడు నయమానుతో చెబుతూ ఉన్నాడు. అందుకని కోపము ఎప్పటికీ కూడా శత్రువు అన్నటువంటి విషయాన్ని చూస్తాం. అదే కోప్పడి తిరిగి నయమాను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే తనకున్నటువంటి కుష్టు, ఆ జబ్బు అలాగనే ఉండిపోయేది ప్రియులారా. ఎప్పుడైతే ఆ యొక్క దాసుడి మాట నయమాను విన్నాడో తిరిగి ఎలీషా చెంతకు వస్తూ ఉన్నాడు ప్రియులారా. వచ్చి ఏమంటూ ఉన్నాడంట చూడండి, కింద వచనములో ఆయన 14వ వచనము, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. చూసారా, అదే అతడు తిరిగి కోప్పడి అలిగి వెళ్ళిపోయినట్టయితే తన యొక్క దేహము ఇంకా కుష్టుతో భయంకరమైనటువంటి వాసనతో ఉండేది. కానీ ఆ దాసుడు మాట ఉన్నటువంటి నయమాను తిరిగి గేహాజీ చెప్పినట్టు యోర్దాను నదికి వెళ్ళాడు. 7 మార్లు మునిగాడు ప్రియులారా. 7 మార్లు దేనికి సాదృశ్యంగా ఉన్నది? రక్షణ మెట్లు ప్రియులారా. రక్షణ నీ నా జీవితంలో కూడా ఈ 7 మెట్లు ఎక్కితేనే కానీ పరలోక రాజ్యము చేరలేము. ఈ 7 మెట్లు ఎక్కి వస్తే కానీ దేవుని యొక్క సంఘములో మనం చేర్చబడం ప్రియులారా. ఏంటి 7 మెట్లు అంటే? ఒకటి వినే మెట్టు, రెండవది విశ్వసించే మెట్టు, మూడవది వచ్చేసి మారు మనసు పొందే మెట్టు, 4వ మెట్టు వచ్చేసి బాప్తిసం అనే మెట్టు, 5వ మెట్టు వచ్చేసి పాపక్షమాపణ అనే మెట్టు, 6వ వచ్చేసి తన యొక్క సంఘములో పెట్టేకు, 7వది వచ్చేసి మరణం వరకు నమ్మకముగా ఉండే మెట్లు. అంటే ఈ విధంగా 7 మెట్లు అనేక ఆత్మ సంబంధంగా మనం తీసుకొనవచ్చు. కాబట్టి ఈ నయమాను దేవుని యొక్క ప్రవక్త మాటలు విని యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మొగ్గుగా తన యొక్క శరీరం ఎలాగైందంటే ప్రియులారా, ఒక చంటి బిడ్డకు ఎలాగైతే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాగైతే మంచి శరీరం ఉంటూ ఉన్నదో, లేక పిల్లవాడి శరీరం ఎలాగైతే ఉంటూ ఉన్నదో, కుష్ఠరోగం కలిగినటువంటి ఇతని యొక్క శరీరం ఎలాగైందంటే చిన్న బిడ్డ శరీరం వలె మెలమెల తెల్లగా మెరిసిపోతూ ఉన్నది ప్రియులారా. ఎందువల్ల? తనలో ఉన్నటువంటి రోగం పోయింది, తనలో ఉన్నటువంటి ఆ జబ్బు నయమైపోయినది. ఎవరు తీసివేశారంటే పరలోకమందు ఉన్నటువంటి యెహోవా దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా ఈ అన్యుడైనటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి యొక్క ఆయన నయమాను యొక్క కుష్ఠరోగాన్ని దేవుడు తీసేశాడు ప్రియులారా. అందుకే ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకుదును, తట్టుడి తలుపు తీసేదనని తన యొక్క మాటలను క్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు ప్రియులారా. మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలయ్యా, నా కుటుంబంలో ఈ శ్రమ ఉన్నది, నా కుటుంబంలో ఈ బాధ ఉన్నది, ఈ బాధ నివారణ కావాలంటే, నాకున్నటువంటి ఈ జబ్బు తీసివేయాలంటే నిన్ను నమ్ముకొని నీ యందు విశ్వాసము కలిగి నీ నామములో నేను ఉంటానని మనము క్రీస్తులో ఒప్పుకునేవారిగా మనమందరము కూడా ఉండాలి ప్రియులారా. అప్పుడు చూడండి, నయమాను అంటూ ఉన్నాడు, కింద వచ్చిన చూడండి 15. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూసారా, ఒక అన్యుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎవరు భూమిని ఆకాశాన్ని మానవుని నిర్మించాడు, ఎవరు తన మాట ద్వారా యొక్క భూమిని తను కలిగించాడు, సముద్ర జలాల్ని, పక్షుల్ని,
ఈ వృక్షాలని సమస్త జీవరాశుల్ని తన యొక్క మాట కలగ్గా కలిగించాడో ఈ భూలోకంలో యెహోవా దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని చెప్పేసి ఒక సైన్యాధిపతి ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రియుల. మరి నువ్వెంత, మనమెంత, మన జీవితం ఎంత? అతను సైన్యానికి అధ్యక్షుడు, ఒక రాజ్యానికి. మనము ఏ అధికారులకు ఉండలేము ప్రియులం. తనను తాను తగ్గించుకొని దేవుని యొద్దకు రావటం వల్ల తన శరీరం పసిపిల్లల శరీరం వలె అయినది ప్రియులం. అప్పుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రపంచంలోనే భూగంతములో ఇదిగో ఇశ్రాయేలు యొక్క దేవుడైనటువంటి యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు భూమి మీద లేడు అని ఒక అన్యుడు ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి నా జీవితంలో కూడా సత్యమైనటువంటి ఈ దేవుణ్ణి, రక్షకుడైనటువంటి యొక్క యేసుక్రీస్తుని, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని మనం కలిగి రాకపోతే మనము కన్నుల నుండి చూడలేనటువంటి గుడ్డివారి ప్రియుల, చెవుల నుండి వినలేనటువంటి వారి చెవిటి వారు అన్నటువంటి విషయాన్ని దేవుడు మనం చూస్తూ ఉన్నాం. అవును, అప్పుడు అంటున్నాడు చూడండి కింద వచనంలో, ఎలీషా ఎవని చూడండి, దేవుడు లేదని నేను ఎరుగుదును, ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకునవలసిందని అతనితో చెప్పగా, నయమాన్ అంటున్నాడు, అయ్యా నాకున్నటువంటి ఈ కుష్ఠరోగాన్ని నువ్వు తీసివేసినందుకు ఇదిగో నా వెంబడి తీసుకొచ్చినటువంటి బంగారాన్ని, వెండిని, ఈ బట్టలు నీ కొరకే నీకు ఇస్తానని అన్నప్పుడు మనమైతే ఏం చేసేవాళ్ళం తెలుసు? ఆశపడేవాళ్ళం. ఆశపడతామా? ఆశపడమా? ఆశపడతాం. మనమైతే ఆశపడి తీసుకునే వాళ్ళము. కానీ దేవుని యొక్క ప్రవక్త ఎలీషా ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి 16వ వచనము, ఎలీషా ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకునని చెప్పెను. చూశారా, నేను దేవుని ప్రతినిధిగా ఉన్నాను, దేవుని యొక్క సేవకుడిగా నేనున్నాను, దేవుని యొక్క ప్రవక్తగా రాజ్యంలో ఉన్నటువంటి అనేక మందికి భక్తి మార్గాలు నేర్పించే నేను నీ బహుమానాలను తీసుకోను. ఒకవేళ నీ బహుమానాలను నేను తీసుకున్నట్లయితే నయమాను యొక్క బహుమానాలు తీసుకొని కుష్ఠరోగాన్ని తీసివేశాడు అని ఎలీషా ప్రవక్త గురించి, దేవుడి గురించి వారి యొక్క రాజ్యంలో తప్పుగా ఆలోచన పడతారేమో. అందుకుంటున్నాడు, నేను ఎవరి సన్నిధిన నిలబడి ఉన్నాను, ఆ దేవుడైనటువంటి యెహోవా జీవము తోడు నేను నీ బహుమానాలను ఏది కూడా ఆశించను అని చెప్పేసి ఎలీషా అంటూ ఉన్నాడు. అలాంటి భక్తి పరుడుగా ఎలీషా ఉంటూ ఉన్నాడు. అలాగనే ఒక సైన్యాధిపతి అయినటువంటి నయమాను తన ఉద్యోగం రీత్యా ఎన్ని వదిలివేసి ఒక ఇశ్రాయేలు యొక్క చిన్నది ఆ యొక్క మాటలు విని తన దేహాన్ని, తన యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు నీవు నేను కూడా నయమానంత గొప్పవారిని కాము. మనము నయమానంలో మనము దేనికి కూడా సరిపోము. మనము కూడా దేవుడంటే భయము, భక్తి, విశ్వాసము కలిగి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవ సేవకుడి యొక్క మాట విన్నట్టయితే మీరు, మీ యొక్క కుటుంబాలు దేవుడు ఆశీర్వదించుతాడన్నటువంటి విషయం ద్వారా ఈ వాక్యాన్ని మీకు హెచ్చరిస్తూ, ఈ మాటలను నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపుకుతాను మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. ప్రార్థన